మనం బ్రతకడానికి ఏం కావాలి? గాలి, నీరు, ఆహారం. ఇంకా ఆలోచిస్తే మనం బ్రతకాలంటే అన్నీ కావాలి. మన చుట్టూ పరిసరాలు, ప్రకృతి, మనతో ఉండే జీవాలు ఏది లేకున్నా మన బ్రతుకు కాస్త కష్టమే అవుతుంది. అయితే బాగా బ్రతకాలనుకునే ఆశతో ఈ పర్యావరణాన్ని మన ఇష్టానుసారంగా దెబ్బతీయడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అలాగే మనందరం ఆధారపడే వ్యవసాయం విషయానికొద్దాం. పంట చేతికొచ్చే వరకు రైతుకి ఎంత కష్టమవుతుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కో రైతుది ఒక్కో కథ. ఏ పద్ధతి వాడాలో తెలియక పక్కవారిని అనుకరించి అప్పుల్లో మునిగిపోయే పేద రైతులు కొందరు. అధిక పెట్టుబడులతోనే దిగుబడి అని నమ్మి గొప్ప కోసం ఖర్చు పెట్టే పెద్ద రైతులు కొందరు. మారిన పద్ధతులతో మారిపోని వెనకతరం రైతులు ఇంకొందరు. పరిష్కారమే కనబడని ఈ చిక్కుముడిలో మన వ్యవసాయం వెళ్లాల్సిన దారేటు? ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్న ఒక ఊరి కథ ఇది. పత్తి రైతు కథ, ప్రతి రైతు కథ. మారిన పద్ధతుల్లో ఇమడలేని వెనకటి తరం పేద రైతుల్లో ఇతనొకడు. ఏది గంగమ్మ తల్లి, రోహిణి పోయింది, మృగశర పోయింది, కార్తి మీద కార్తి దాటిపోతుంది. శనుకు లేదు, పదును లేదు. ఏం పాపం చేసినామని సుక్క నీరు లేదు. ఇంత అన్నాలమా? కప్పతల్లాట్లాడితివి, గంగమ్మ జాతలు చేయబడితివి, అయినా గింత కూడా నియత్ లేకపోయా. ఎవరిని తిట్టి ఏం ప్రయోజనం? వర్షం పడకపోవడానికి మేం కారణం కాదు. ఏ జాతరైనా, ఏ పండగైనా నీటిని, చెట్లను, చిన్న చిన్న జీవాలను కాపాడాలని చెప్పినవే. కానీ మీరేం చేస్తున్నారు? మీ వల్ల భూమి ఎంత వేడైందో తెలుసా? చెట్లను కొట్టి గుట్టలన్నీ బోడి చేస్తే మేం చల్లారేదెట్లా? మీకు వర్షం ఇచ్చేదెట్లా? పక్కవాళ్ళని అనుకరించే రైతుల్లో మన నారాయణ ఒకడు. అరే నారాయణ, ఇంకెంతసేపు చల్లుతావరా? పువ్వు తిందంగానే పా. నీ కోడలు నాకు సర్ది తీసుకొస్తుంది, నువ్వు బోనైనా. ఇవి ఎంత పెట్టి తెచ్చినావు ఎరుకనా? ఇవన్నీ గేణ్ణ ఇడ్చి పెట్టి రావాలనా? మొత్తం బస్తాలన్నీ జల్లాలి, నువ్వు పోనైనా. ఏం బత్తాలో ఏమో, మేమైతే ఇట్లా వేయలే. మందలెట్టుడో, ఎరువు తోలుడో, ఆకు తొక్కించుడో చేస్తే పంటలు మంచిగా పండినాయి. ఏమో బత్తాలట బత్తాలు, కొత్త కొత్తవన్నీ వచ్చినాయి నా భూమి ఖరాబు చేయడానికి. అబ్బో, నీ భూమి అంతా చౌడే ఇచ్చి పాడైతివి. ఎన్నడుగు మందులేసినా ఏం లాభం? వేసింది వేసినట్టు ఏడిగిపోతుందో ఏమో. యూరియా బస్తాలు వేస్తే, డిఏపి వేస్తే, కాంప్లెక్స్ వేస్తే మంచిగుంటదని అది కూడా వేస్తే. ఇంకేం చేయాలి? సారం లేని భూమి ఎంతేసినా మొద్దు లెక్క. నేను ఖరాబ్ చేసింది ఏంది? నీవే నన్ను నాశనం చేసి నన్నే కోప్పడతావా? ఏ చెట్టుకు, ఏ మొక్కకు ఎంత ఆహారం ఇవ్వాలో నాకు తెలియదా? నాలో ఎన్నో జీవరాశులు, వానపాములు అన్నీ కలిసి వేర్లకు పోషకాలు అందిస్తున్నాము. కానీ నీవు అవసరం లేని ఎరువులు కూడా వేస్తివి. తిండి ఎక్కువైతే అజీర్తి అవుతుంది. అలాగే నా పరిస్థితి. అందుకే ఉప్పు తేరాను, చౌడయ్యాను. పశువుల ఎరువులు, మందలే నాకు బలమైన తిండి. అడుగు మందులన్నీ నాకు టాబ్లెట్లే. తిండి లేకుండా టాబ్లెట్లు మాత్రమే వేస్తే నేనేమవుతాను? చస్తాను.
అరే సీను, పురుగులతో ఏం ఆడుతున్నావురా? ఇక్కడ రా, తొందరగా పురుగు మందు కొట్టాలి. ఏంటి నీ మీద మందు కొట్టి చంపేస్తారా? నువ్వు మా చేనంతా తిని పాడు చేసే పురుగువా? అయ్యో కాదు కాదు, నిజానికి నేను మీ ఫ్రెండ్ని. మీ చేనుకి నేనే కాపలా. నేను, సాలీడు, ఇంకా ఎన్నో మీకు మేలు చేసే పురుగులున్నాయి. మేమున్నదే కీడు చేసే పురుగులను తిని చేనుని కాపాడటానికి. కానీ మీ నాన్న లాంటి రైతులు మందులు వేసి మమ్మల్ని కూడా చంపేస్తున్నారు. మేము లేక కీడు చేసే పురుగులు పెరిగి రెచ్చిపోతున్నాయి. అరే సీను, గొప్ప కోసం ఖర్చు పెట్టే పెద్ద రైతుల్లో ఈ మోతుబరి రైతు ఒకరు. మందు మంచిగా కొట్టు, గిట్ల పోయి గట్లొచ్చుడు కాదు. మందు చాలా స్ట్రాంగు. పైసలు ఎక్కువ పెట్టి తెచ్చినా మొత్తం చేనంత దడవాలే. ఈ మందు కొడితే చేను పచ్చగొస్తుంది. ఊర్లో మనచెలకే కలకల్లాడుతుండాలే. పోయి కొట్టిరా. అట్లే దొరా. నమస్తే రెడ్డి సాబ్. నమస్తే నారాయణ, బాగున్నావా? కూసోరి కూసోరి. ఏ చిన్న, 2 చాయ్ తీరా. ఏం నారాయణ, వ్యవసాయం ఎట్లుంది? ఈ మధ్య కనపడతలేదు మరి. చెప్పేదేముంది, తీసుకోవే. పోయినసారి సేను పండగ పోయే. ఈసారన్నా నువ్వు చెప్పినట్టు చేసి పత్తి మంచిగా తీయాలని చూస్తున్నా. అడుగు మందు కూడా నువ్వు చెప్పినట్టే వేసిన. పురుగు కూడా పడుతుంది. ఏ మందు కొట్టమంటావు? నారాయణ, మనం చేనికి ఎంత పెడితే మన చేతికి అంత వస్తుంది. నువ్వు ఇంకా ఏ మందు కొట్టలేదా? మనం ఏ సీడ్ వేసినా పురుగుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. పురుగు వచ్చిన తర్వాత కొడితే ఏ లాభం చెప్పు? ముందే కొట్టాలి. నన్ను చూడు, ఇప్పటికే 2 స్ప్రేలు కొట్టినా, 3వ స్ప్రే కొడుతున్నా. అదేదో కొత్త మందట, మన మందుల షాప్ బ్రహ్మని చెప్పిండు. డబ్బాకు 200 రూపాయలు. 4-5 డబ్బాలు కొట్టామనుకో ఎకరం అంతా సరిపోతుంది. ఏంది, ఎకరానికి 1000 రూపాయలా? పెట్టాలి మరి. ఏది పడితే అది కొడతావా? మంచి మందు కావాలంటే పైసలు పెట్టాలి. ఇట్లా వెనక ముందు అయితే పత్తి పండించేటే మరి. నువ్వు నా మాటిని నేను చెప్పిన మందు కొట్టు, నీకు పంట బాగా పండుతుంది, నీ అప్పులన్నీ తీరిపోతాయి. ఏమ్మా మహాలక్ష్మి, బాగున్నావా? బాగున్నా మామా. ఎవరి అమ్మాయి? గుర్తుపట్లే, మన యాదగిరి సార్ పెద్ద బిడ్డ మహాలక్ష్మి. హైదరాబాద్లో చదువుకుంటుంది. ఏం చదువుతున్నావమ్మా? వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ. ఏది, రాజేంద్రనగర్ యూనివర్సిటీలోనా? ఆహాహా, అయ్యా బాగా చదువుతున్నావమ్మా? నారిగాడు చక్కెర వచ్చి చేనులో పడిపోయింది అయ్యా. పదండి పోదాం. నారిగా, ఓ నారిగా లేరా. అరే నారిగా, లే లే లే. అరే లేగు. నీళ్ళు కొట్టు. నారి, అరే లేగురా. నారిగా లే, లేగురా. అరే నారి. ఎలా నారిగా, ఎట్లా పడుతుంది? దొరా, నువ్వు చెప్పినట్టే మందు స్ట్రాంగ్ ఉన్నది. 30 గుంటలు కొట్టినా లేదో చక్కెర వచ్చి అడ్డం పడిపోయినా. ఈ మందు ఎక్కడ తెచ్చురు? బ్రహ్మన్ షాప్లోనేనా? ఆ షాప్ని ఆ మందులోని పట్టుకుని అడిగితే తెలుస్తుంది ఏ మందో ఏందో. నన్ను పారేస్తే ఏం లాభం? నేను పవర్ఫుల్ అని తెలుసు. మరి నన్నే మీ ఇష్టం వచ్చినట్టు వాడితే నేనేం చెయ్యాలి? మందంటే విషమే కదా, అందులోనూ నేను ఇంకా స్ట్రాంగ్ విషయాన్ని. మందంటే ఎప్పుడు కొట్టాలి, ఎంత కొట్టాలి, ఎలా కొట్టాలి అనే లెక్క ఒకటి ఉంటుంది. ఆ లెక్క తప్పితే అంతే సంగతి. పురుగుకు విషమైనా ఏదైనా తొందరగా అలవాటైతుంది. అందుకే మరి నాతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇదిగో ఇలా. చెప్పవే. అలాగా, మంచిది. మీటింగ్ ఎప్పుడు? వస్తాను, బాయ్. మామా, మనం ఇక్కడ చేన్లో ఇంత కష్టపడుతున్నామా? మన పక్కనే ఉన్న ఊళ్ళో మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకు మంచి పత్తి పండించాడని ఆదర్శ రైతు అవార్డు వచ్చిందంట. వాళ్ల పత్తి విదేశాల్లో కూడా మంచి రేటు పలుకుతుందంట. ఆ అవార్డు వచ్చినందుకు మీటింగ్ పెడుతున్నారట. ఆ మీటింగ్కే రమ్మని నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసింది. అవును, మన పక్కూర్లోనే కొత్త పద్ధతిలో పత్తి అంటే నేను నమ్మలే. అయితే నిజమేనా? మరి మనకి ఎంత వేసినా పండట్లేదు, ఆళ్ళకెట్లా పండింది? అట్టెట్లా పండుతుంది? నీ ఇన్నేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నా, అసలు మందులు లేకుండా పంటే పండదు. మీరు మీ అనుభవం నిజమే కావచ్చు, కానీ ఇప్పుడు అందరూ ఈ మందులు, అడుగు మందులు అంటే రసాయనాలు తక్కువ చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వమైనా శాస్త్రజ్ఞులైనా ఇదే చెప్తున్నారు. మీరీ మందులన్నీ ఎప్పుడు ఎందుకు వేస్తున్నారో మీకు తెలుసా? లేకపోతే పక్కవాళ్ళు వేస్తున్నారని మీరు వేస్తున్నారా? ఏ రోజైనా ఒక్క బస్తా తక్కువ వేసి చూసారా?
ఇలా ఇష్టం వచ్చినట్టు వేస్తే నష్టమేంటో తెలుసా? నిజమే, అడుగు మందులు వేసిన కొద్దీ భూసారం పోతా ఉంది. మీ భూసారము పోతుంది, మందులు కొట్టి మనుషుల ఆరోగ్యాలు పోతున్నాయి. అంతేకాదు, ఈ రసాయన అవశేషాలు నీటిలో కలిసి మనందరికీ నష్టం చేస్తున్నాయి. సరే, మన పక్క ఊళ్ళోనే కొత్త పద్ధతులతో వ్యవసాయం చేస్తున్నారంట కదా, చూసొద్దాం. మనకి నచ్చితే సరి, మనము వాళ్ళతో కలుద్దాం. వెళ్దామా? అలాగే పదండి. నమస్తే అంకుల్. నమస్తే నమస్తే. నమస్తే. మీరు వస్తున్నారని మా అమ్మాయి చెప్పింది. మీకోసమే చూస్తున్నాను. మా రైతులంతా పొలం బడిలో ఉన్నారు. అమ్మాయి నర్మదా, బయలుదేరదామా? పదండి పోదాం. పొలం బడి వారం వారం చేస్తారా? అవును, పొలం బడి క్రమం తప్పకుండా జరుపుతాం. ఈ పొలం బడి మనం మన పంటను గమనించి పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవటానికి సహాయపడుతుంది. అంటే అదంతా పొలం బడిలో వివరిస్తాను. పదండి పోదాం. రండి రండి. నమస్కారం నమస్కారం. నమస్తే. ఏం గోపాలరావు గారు, అప్పుడే పొలం బడి ప్రారంభించేశారా? మీకోసమే ఎదురు చూస్తున్నామండి. ఈ పొలం బడిలో మేము దాదాపు 20 మంది రైతులు సభ్యులుగా ఉన్నాం. ప్రతివారం పొద్దున్నే ఇదిగో ఈ FFSCNలో కలుస్తాం. పోయిన వారం మేము తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఎవరెవరు తమ చేలలో ఏమేం చేశారో మాట్లాడుకుంటాం. మాలో మేము 3-4 గ్రూపులుగా మారి 5-6 మొక్కలను పరిశీలిస్తాం. రండి. అంటే మొక్కల పెరుగుదల ఎలా ఉంది, దానిపై కీడు చేసే పురుగులు ఎన్నున్నాయి, మేలు చేసే పురుగులు ఎన్నున్నాయి, మొక్కలో ఏమైనా పోషక లోపాలున్నాయా, ఇలాంటి విషయాలు పరిశీలిస్తాం. భూమిలో తేమ ఎలా ఉందో కూడా చూస్తాం. ఇవన్నీ మీకు ఎలా తెలుసు? అంటే కీడు చేసే పురుగులు మేలు చేసే పురుగుల్ని ఎలా గుర్తుపడతారు మీరు? మా పొలం బడిలో ఒకరు దీనిపై శిక్షణ పొందారు. నిజానికి మేమంతా సుస్థిర వ్యవసాయ పత్తి సాగు పద్ధతులు అనే పథకంలో మెంబర్లుగా ఉన్నాం. ఆ పథకంలో భాగంగా మాకందరికీ శిక్షణా కార్యక్రమాలు జరిగాయి. సరే, ఇలా పరిశీలించిన తర్వాత ఏం చేస్తారు? చెప్తాను పదండి. రండి, కూర్చోండి. మేం పరిశీలించిన విషయాలన్నీ ఇదిగో ఇలా ఒక చార్టు మీద రాసి మా మెంబర్లందరికీ చూపి చర్చిస్తాం. మా పరిశీలనలోకి వచ్చిన సమస్యల్ని బట్టి ఏ పద్ధతులు వాడాలన్నది నిర్ణయిస్తాం. అంటే ఎలాంటి పద్ధతులు చేస్తారు? వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వీటిని మేము ఉత్తమ యాజమాన్య పద్ధతులు అంటున్నాం. ఏంటి ఉత్తమ యాజమాన్య పద్ధతులు అంటే మన భూమికి నీటికి ఏ విధంగా నష్టం కలగజేయకుండా మన దిగుబడిని పెంచే పద్ధతులు అన్నమాట. అంటే మీరు ఫెర్టిలైజర్స్, పురుగు మందులు వాడరా? అలా అని కాదు, మేం పూర్తిగా స్వభావ సిద్ధంగా తయారయ్యే ఎరువుల మీద ఆధారపడతాం. అలాగే కొత్త కొత్త పద్ధతులు కూడా పరీక్షించి ప్రయోగిస్తాం.
మా వాళ్ళు ఇవన్నీ నమ్మేటట్లేరు, కాబట్టి కాస్త వివరంగా చెప్తారా? సరే. ఇప్పుడు ఈ భూసారమే తీసుకోండి. మన పత్తి సాగు పద్ధతి మారినందున భూమికి అదనంగా మనం కొంత పోషకాలు ఇవ్వాల్సి వస్తుంది. ఈ పోషకాలను మనం వట్టి ఫర్టిలైజర్స్గా ఇస్తే భూసారం తగ్గటమే కాక జింక్, ఐరన్, బోరాన్ ఇలాంటి సూక్ష్మ ధాతు లోపాలు మొక్కలో పెరిగి దిగుబడిని తగ్గిస్తాయి. కాబట్టి పోషకాలను మనం సేంద్రియ పద్ధతుల్లో మొక్కకు అందించాలి. సేంద్రియ పద్ధతి అంటే నేను విన్నా. సేంద్రియ అంటే పశువులు ఎరువే కదా. ఇప్పుడు అని పశువులు ఎక్కడున్నాయి? అంత ఎరువు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే మేము కొత్త విధానాలు వాడుతున్నాం. అమృత జలం, వర్మీ కంపోస్ట్, మాధ్యం అనే పద్ధతుల్లో సేంద్రియ ఎరువులను తయారు చేసుకుంటున్నాం. అవి నిజంగా పనిచేస్తాయా? మీకంత అనుమానంగా ఉంటే మా రైతుల్ని అడిగి తెలుసుకుందరు గాని పదండి. నా పేరు రామశెట్టి కుమరయ్య. నా వయస్సు 70 సంవత్సరాలు ఉంటాయి. నేను 50 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తాను. అంతకుముందు వ్యవసాయం చేసేటప్పుడు ఎక్కువ ఈ ఎరువులు అనేటివి లేవు. ఏమైనా గొడ్ల మందులు పెట్టి పంట తీసేవాళ్ళం. మధ్యలో ఈ ఎరువులు అనేటివి వచ్చిన తర్వాత ఇవి వేయటం వల్ల భూమి మొత్తం భూసారం తగ్గిపోయి బెట్టకు వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది భూములకు. ఈ వర్మి కంపోస్ట్ కానీ, చెరువు మట్టి, ఇవన్నీ సేంద్రియ ఎరువులు తయారు చేయడం, పెంట బూందులు తీసి దాంట్లో చెత్తేసి ఆ సేంద్రియ ఎరువు తయారు చేసి భూమికి వేసినట్టయితే బలంగా వస్తుందని చెప్పనేది చెప్తా ఉండండి వాళ్ళు. నేను అదే వాళ్ళ ప్రకారంగానే దాన్ని వాళ్ళు చెప్పినట్టుగానే ఈ కుండీలు కట్టించి దాంట్లో చెత్త వేయడం, ఎర్రలు తీయడానికి ఒక 20 రోజుల ముందు దానిలో వేసినటువంటి చెత్తను పేడ నీళ్ళతోటి చల్లడం, దాన్ని తయారు చేసి మళ్ళీ ఈ ఎర్రలను దానిలో ఇడిచిపెట్టినట్టయితే ఉంటే అవి ఎరువుగా మారుస్తాయి. జల్లెడేసి ఆ ఎరువుని తీసేది. దీన్ని నేర్చుకున్నాం. దీన్ని మారి సంస్థ వాళ్ళు కూడా ఎరువులు సప్లై చేసిండ్రు. వాళ్ళు చెప్పిన ప్రకారంగానే ఎరువు తయారు చేస్తాను. ఇప్పటి వరకు ఒక 3 సంవత్సరాల నుంచి నేను ఎరువు తయారు చేస్తాను. భూమిలో కూడా సంస్థ వాళ్ళు ఇచ్చినటువంటి మట్టి దోలిచ్చిన ఈ సంవత్సరం కూడా అదే ఎరువు వేసి దానిలో ఒక్క రసాయన ఎరువు ఒక్క బస్తా కూడా నేను ఇప్పటి వరకు తీసుకురాలేదు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ విధంగానే చేసి ఖర్చులు తగ్గించి భూమి